సాలగ్రామం గండకీ నదిలో ఏర్పడుతుందని చెప్పేసి అన్నారు కదా. అసలు ఈ గండకీ నది ఎవరు? గండకీ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? సాలగ్రామం దీనిలోనే ఏర్పడటానికి, గండకీ నదిలోనే ఏర్పడటానికి గల కారణం ఏంటి అంటే, ఈ గండకీ నదికి చిన్న కథ ఒకటి ఉందండి. ఆ కథ మీకు చెప్పాలి నేను. చాలా అద్భుతమైనటువంటి కథ అది. పూర్వం ఒక రాజకుమారి ఉండేదిట. ఆవిడ పేరు గండకీదేవి. అయితే ఆమె ఎంత అందగత్త అంటే మాటలతో చెప్పడానికి వీలు లేనటువంటి అంతటి అందగత్తె. ఆ రాజకుమారిని చూసి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళు ఆమె నవ్వ యవ్వన మోహనానికి ముగ్ధులైపోయి ఆమెతోటి ఒక్కసారి సరే కలవాలి అనేటువంటి కోరికతోటి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారట. అయితే ఆ రాకుమారి ఎవరిని దగ్గరికి చేరనిచ్చేది కాదు. అయితే ఒక చిన్న గుణం ఉంది. నన్ను ఈ విధంగా ఆరాధిస్తున్నారు, నా గ్రామంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా నన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ కోరికని తీర్చాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆవిడేం చేస్తుందంటే, ప్రతిరోజు కూడా ఒక మగ పురుషుణ్ణి ఎవరైతే ముందుగా తను కోరుకొని పొద్దున్నే వస్తారో అతనే ఆ రోజు నాకు భర్తగా అతన్ని స్వీకరించి ఆయనకి అన్ని సఫలు చేస్తా అని చెప్పేసి ఆమె ఒక ఉద్దేశంతో మనసులో అనుకొని ప్రతిరోజు కూడా ఒక పురుషుణ్ణి తన దగ్గరికి ఎవరైతే వస్తారో అతన్ని ముందుగా ఎవరైతే తన దగ్గరికి వచ్చి కోరుతారో అతన్ని మాత్రమే ఆ రోజుకి తన భర్తగా స్వీకరించి భర్తకు చేయాల్సినటువంటి సపర్యలను చేసి పంపిస్తూ ఉండేదన్నమాట. ధనానికి లొంగేది కాదు, వజ్ర వైఢూర్యానికి లొంగేది కాదు, మాటలకు లొంగేది కాదు, ఆస్తులు అంతస్తులు ఇస్తామంటే లొంగేది కాదు. ఆ మనస్తత్వం ఏంటంటే, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఆమె రోజుకొక పురుషుణ్ణి ప్రతిరోజు కూడా భర్తగా స్వీకరించి భార్య చేయవలసినటువంటి సపర్యలను చేసి ఆయన సంతృప్తిపరిచి పంపించేదనమాట. అట్లా చేస్తూ ఉండేదనమాట రాజకుమారి. ఈ గండకి అన్న పేరు గల రాజకుమారి. ఈ గండకి తల్లి పేరు గండ్రగి. ఏమిటమ్మా నీకు పిచ్చి పట్టిందా, నువ్వు చేసే పని ఏంది, ఏం చేస్తున్నావు, అసలు చేసే మంచి పనేనా, ఎవరైనా చూస్తే నవ్వుపోతారు కదా అంటే, తల్లిగారి మాట కూడా లెక్క చేయకుండా తను అనుకున్నది ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పని ఆ రాజకుమారి ప్రతిరోజు కూడా నన్ను కోరుకొని ఎవరైతే ముందుగా వస్తారో నా దగ్గరికి అతనినే భర్తగా స్వీకరించి, అంటే రోజుకొక భర్త అనమాట, రోజుకొక పరపురుషుణ్ణి భర్తగా స్వీకరించి ఆ భర్తకి చేయవలసిన సపర్యం చేసి పెడతాను అని ఆ విధంగా సేవలు చేస్తూ కాలం గడిపిస్తూ ఉన్నది. సరే, పురుషులందరూ కూడా ధనాన్ని తీసుకెళ్ళేవారు, తర్వాత వజ్ర వైఢూర్యాలు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు తీసుకెళ్ళారు. తర్వాత ఆ రోజున రాజ్యాలు ఇచ్చేటువంటి రాజులు రాజ్యాలు ఇస్తామని చెప్పి తీసుకెళ్ళారు. అయినప్పటికీ కూడా ఈ రాజ్యాలు వద్దు, ఈ ధనధాన్యగారాలు వద్దు, వజ్ర వైఢూర్యాలు వద్దు అని చెప్పేసి ఆమె దేని మీద మోజుబళ్ళ తన మనస్సుని మంచి మనస్సుతోటి నా వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రోజుకొక పరపురుషుడిని భర్తగా స్వీకరించి ఆయన్ని సంతృప్తిపరిచి పంపిస్తూ ఉండేది. అలా చేస్తూ వచ్చింది కొంతకాలం. ఇదంతా విష్ణుమూర్తి గమనించాడు. విష్ణులోకంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఈ గండకి వ్యవహారాన్ని గమనిస్తూ వస్తూ ఉన్నాడు. ఓహో, ఈ పరిస్థితి ఇలా ఉన్నదా, ప్రతి వాడిని సఫలం చేస్తూ ఉన్నదా, అయితే నేనే ఈమెను స్వయంగా పరీక్షించబోలా, అమ్మో పక్కనే లక్ష్మీదేవి ఉంది, లక్ష్మీదేవి కానీ చేస్తే ఇంకా నా పరిస్థితి ఏమిటి, లక్ష్మీదేవి నన్ను ఇక్కడ ఉండనిస్తుందా అని ఎట్లయినా సరే గండకిని తను పరీక్షించాలి అని మనసులో భావించి తను ఏం చేస్తాడంటే, ఈ గండకి అనేటువంటి రాజకుమారిని పరీక్షించాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక పరివారాన్ని పంపిస్తాడు గండకి దగ్గరికి. అయితే ఆ గండకి దగ్గరికి వెళ్ళిన పరివారంలో ముందుగా ఒకటి మాత్రమే వెళ్తాడు. అతనికి అన్ని రోగాలు ఉండేట్టుగా ఈ విష్ణుమూర్తి అన్ని రోగాలు ఉండేటువంటి వ్యక్తిని తయారు చేసి పంపిస్తాడు గండకి వ్యక్తి దగ్గరికి.
ఈ గండకి పేరు గల రాజకుమారి యథావిధిగా తన దగ్గరికి తను ముందుగా వచ్చాడు కాబట్టి ఆ రోజున పొద్దున్నే అతన్ని అన్ని రోగాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు భర్తగా స్వీకరిస్తుంది. ఇంట్లో తీసుకుని వెళ్ళి చక్కగా నీ స్నానం చేయిద్దామని చెప్పేసి చూస్తే ఆ వచ్చిన వ్యక్తికి ఒళ్ళంతా కుసించిపోయి కుళ్ళిపోయి దుర్గంధం వెదజల్లుతుందట. దుర్వాసన వస్తుంది ఆయన శరీరంలోంచి. అయినప్పటికీ ఆమె కుంగిపోకుండా నిర్మలమైనటువంటి మంచితనంతో మనసుతోటి దుర్గంధం వస్తున్నటువంటి ఆ శరీరాన్ని కూడా చక్కగా సంపెంగ నూనెతో మర్దన చేసి చక్కగా వేపాకు తైలంతో చక్కగా ఆముదం పెట్టి ఇలాగా గోరువెచ్చని నీటితో స్నానం చేయించి అప్పటికి పక్కవాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఒళ్ళంతా వాసన కొడుతున్నటువంటి వ్యక్తి నువ్వు సఫర్ చేయటం ఏం తల్లి, మా మాట ఎట్లా వినటం లేదు, ఆ రోగం ఉన్న వ్యక్తిని తాకుకుంటే నీకు రోగాలు వస్తాయి. ఈ రోజుల్లో ఎవరిని తాకకుండానే గాలికి వచ్చేటువంటి రోగాలు ఎక్కువైనాయి కదండి వాళ్ళ. ఆ రోజుల్లో ఆయన ఒళ్ళంతా కుంగిపోయినటువంటి కుసించిపోయినటువంటి దుర్గంధం వెదజల్లుతున్న వ్యక్తిని నువ్వు తాగుతున్నావు, నువ్వు ఏమి తల్లి అసలు బయట పంపించవమ్మ తల్లి గంటకి, నీకు గోలేంది, అతని వల్ల అందరికీ రోగాలు వస్తాయని చెప్పేసి అని చెప్పినప్పుడు కూడా గంటకి మాట ఎవరి మాట వినలే. ఆయన తన మనస్తత్వం వేరు, సేవ చేయాలి అనేటువంటి దృక్పథమే ఆమె ఆలోచన తప్ప అతను రోగంతో ఉన్నవాడా, శరీరంతా కుళ్ళిపోయినటువంటి వాడా, దుర్గంధం వ్యాప్తి చెందినటువంటి వాడా అని తను ఏమాత్రం సంకోచించలేదు. ఆవిడ మనస్తత్వం చూడండి ఎంత గొప్పదో. సరే, ఇట్లాగా ఆమె శరీరం అయితే మలినపడింది, కానీ రోజు ఒక పరపురుషుణ్ణి భర్తగా స్వీకరించి సేవలు అందించడంలో ఆమె బాహ్యంగా ఉన్నటువంటి శరీరం మలినం అయితే అయిందేమో కావచ్చు, కానీ మనసు మాత్రం నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది. ఎవరికి తొడకలేదు, బెడకలేదు, కొసకలేదు. కాబట్టి శరీరం కూడా దుర్గంధం వ్యాప్తిస్తున్నప్పటికి కూడా ఆయనకి చక్కగా స్నానం చేయించి, వేడి నీళ్ళతో స్నానం చేయించి, సంపంగ నూనెతోటి చక్కగా రాసి ఒళ్ళంతా సంపంగ నూనె, తర్వాత వేప నూనె ఇవన్నీ ఉన్నాయి కదండి, ఔషధాలతో రాసేసి స్నానం చేయించి చక్కగా బట్టలు పట్టు వస్త్రాలు ధరింపజేసింది అతనికి. అంతా అయిపోయింది, బాగానే ఉంది. సరే, భోజనం వేళకి భోజనం తయారు చేసి ఏమండి రండి వచ్చి భోజనం ఆరగించండి అని చెప్పేసి అంటే ఆయన భోజనం ముందు కూర్చొని భోజనం కలుపుకోవాలంటే ఆయన చేతుల వైపు చూసింది గండకి. ఆ చేతులంతా పుళ్ళు పడిపోయి ఈగల ముసురుతూ చీము కారిపోతూ నానా దుర్గంధం బట్టి భ్రష్టు పట్టిపోయిన ఆ చేతులు. అది చూసి చెల్లించిపోయి భోజనం చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పి బాధపడి ఆయన దగ్గరగా చేరి ఆ గండకి తనే భోజనాన్ని కలిపి గోరుముద్దలు చేసి తనకి తినిపించి, ఆ వచ్చినటువంటి వ్యక్తికి తినిపించి చక్కగా భోజనం అయిపోయిన తర్వాత ఆయనకి పెట్టినటువంటి విస్తల్లోనే తాను భోజనం స్వీకరించి నిద్రకి ఉపక్రమిస్తుంది ఆయన్ని. నిద్రకి ఉపక్రమించిన తర్వాత ఆ మంచం మీద పడుకోబెట్టి తనను పక్కనే ఉండి సేవలు చేస్తూ విసినికరతో విసురుతూ ఉంటే ఆమె చేస్తున్నటువంటి సేవలకి ఆ విసినికరతో విసురుతున్నప్పుడు ఆ వచ్చినటువంటి చల్లగాలికి ఆ వచ్చినటువంటి వాడు చక్కగా నిద్రకు ఉపక్రమించి నిద్రపోతాడు. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే ఆ నిద్రపోయినటువంటి వ్యక్తి నిద్రలోనే కన్ను మూస్తాడనమాట, కాలం చేస్తాడు. అయ్యో కన్ను మూసాడా, ఎలా ఏం చేయాలని చెప్పేసి గండికినది బాధపడి ఇతను ఏం చేయాలి, ఈ రోజున నేను ఇతని భర్తగా స్వీకరించాను కదా, నేను చేసినటువంటి సేవలలోనే భాగంగా ఇతన్ని నిద్రకు ఉపక్రమించాను, నిద్రపోతూనే తుది శ్వాస విడిచాడు, ఏం చేయాలో తోచదు, ఇతన్ని నేను భర్తగా స్వీకరించాను ఇవాళ అని చెప్పేసి బాధపడుతూ మరి భర్త చనిపోయిన తర్వాత ఆ కాలంలో ఆచారం ప్రకారం సతిసాగరం చేయటం అనేది మరో ఆచారంగా ఉండేది. ఎవరు వారించినా ఏమి వినలా, నేను ఇతన్ని భర్తగా స్వీకరించాను, ఇతను చనిపోయినాడు అనుకోని పరిస్థితుల్లో, కాబట్టి నా జీవితం కూడా ఇతనితోనే అంతమైపోవాలని చెప్పని ఎవరు వద్దన్నా చెప్పినా వినకుండా, వారించినా వినకుండా చితికి పెట్టి చితికి నిప్పంటించి ఆ చితిలోనే ఏమే సతీ సహగమనంలోగా చితిలో కూర్చుండిపోతుంది అన్నమాట.
కాలిపోతుంది, దహనం చేసుకుని తనకు తానుగానే. ఎప్పుడైతే ఆ విధంగా సతీ సహగమనంగా చితిలో కూర్చొని తనకు తాను కాలిపోతున్నదో, విష్ణుమూర్తి పంపించినటువంటి వ్యక్తిగా పరివారముగా ఈ రోజున అతనికి చేసింది ఈమె. వెంటనే ఆ చితిలో నుంచే సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడంట. ఆమె భక్తికి మెచ్చి, ఆమె చేసినటువంటి భక్తి అంటే సేవ, ఇక్కడ ఇతరులకు చేసినటువంటి సేవను చూసి మెచ్చి, దుర్గంధంతో వెదజల్లుతున్నటువంటి శరీరాన్ని కూడా వెనకకుండా తొడకుండా సేవలు చేసి చూశారు. ఆ సేవలకు మెచ్చి కావాలనే కుళ్ళిపోయిన శరీరంగా ఉన్నటువంటి దుర్గంధం వెదజల్లుతున్నటువంటి వ్యక్తిని గండకి దగ్గరికి పంపించింది విష్ణుమూర్తి. ఈమెను పరీక్షించాలన్న సన్న ఉద్దేశంతో. ఆ ఉద్దేశం ఎవరు పంపించారని చెప్పేసి అనేది తెలుసుకోకుండానే దుర్గంధం వ్యాపించినటువంటి కుళ్ళిపోయిన శరీరం కలిగినటువంటి వ్యక్తికి కూడా ఆమె సపర్లు చేయటం చూసి ముగ్ధుడైపోయి, ఆయన చనిపోగానే ఆయనతో పాటుగా తను కూడా కలిసిపోయి కాలిపోవటానికి సిద్ధపడింది అన్న దానికి విష్ణుమూర్తి చెల్లించిపోయి ఆ చితి మంట దగ్గర విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడట. ప్రత్యక్షమయ్యి, ఓ భక్తురాలా, గండకి నువ్వు చేసినటువంటి సేవలు అమోఘం, అద్భుతం. నువ్వు చేసినటువంటి సేవ ఈ భూమండలంలో మరెవరు చేయలేరు సుమా. కాబట్టి నీ సేవలకి మెచ్చాను, నేను ఉబ్బైపోయాను. అందుకని నేను రాలేక ఉండలేక నీ దగ్గరికి వచ్చాను తల్లి. నీకు ఏం వరం కావాలో కోరుకో, ఏ వరమైనా సరే నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి గండకి దేవి అని అంటే, ఆమె ఏం కోరుకుందో తెలుసా మీకు? గండకి వజ్రాలు కోరలేదు, ధనం కోరలేదు, ఆభరణాలు కోరలేదు, అంతస్తులు కోరుకోలేదు. కనీసం చివరికి మోక్షాన్ని ప్రసాదించవయ్యా అంటుందేమో అంటే మోక్షాన్ని కూడా కోరుకోలేదు. మరి ఏమి కోరుకుంది గండకి అంటే, స్వామి విష్ణుమూర్తి, నాకు కావాల్సింది ఇవేమి అక్కర్లేదు, నాకు మాతృత్వాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకుంది. చూడండి ఆమె ఔదార్యం ఎంత గొప్పదో. మాతృత్వం కావాలని కోరుకుందిట. అంటే ఏమిటి? మాతృత్వంతోనే చేసింది ఈ వీరి సేవలన్నీ కూడా ప్రతి వారికి ఆ రోజు వరకు కూడా. ఆమె కోరుకున్నటువంటి కోరికను విష్ణుమూర్తి ఎంతో ఆశ్చర్యంగా చూశాడు. ఏవేవో కోరికలు కోరుకుంటారు, ఈమెమిటిరా మాతృత్వాన్ని కోరుకుందంటే, ఆ కోరుకున్నటువంటి ఆ మాతృత్వంలో ఉన్నటువంటి మాధుర్యం విష్ణుమూర్తికి అర్థమైపోయి ఆయనే శిరస్సు వంచి ఆమెకు నమస్కరించి, అలాగే తల్లి, నువ్వు కోరుకున్నటువంటి మాతృత్వం అనే కోరిక ఎవరు కూడా తీర్చలేనిది, అటువంటి కోరిక నీకు ఇస్తున్నాను, నీ వరాన్ని నీకు వరంగా ఇస్తున్నాను అని ఆ విష్ణుమూర్తి గండకి వరంగా ఇచ్చేట మాతృత్వాన్ని పొందమని. ఆ విధంగా మాతృత్వాన్ని వరంగా పొందినటువంటి ఆ గండకి అనేటువంటి రాజకుమారి మరు జన్మలో మరి మాతృత్వాన్ని పొందాలంటే ఏం చేయాలి? గండకి నదిగా జన్మించింది. అంతేకాదు మాతృత్వాన్ని కోరుకొని నువ్వు నా గర్భంలో జన్మించాలి స్వామి అని విష్ణుమూర్తిని కోరుకుంది మరో మాటగా. అందుకని మరో జన్మలో ఈ గండకి అనేటువంటి రాజకుమారి నదిగా జన్మించి ఆ నది గర్భంలో ఈ విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఈ శాలిగ్రామాన్ని తయారు చేసుకుంటూ గండకి నదిలో ఈ యొక్క వజ్రకీటకం అనే దాన్ని ఉంచి చక్కగా శాలిగ్రామం తయారు చేస్తూ అటు మాతృత్వాన్ని పొందుతూ మాతృత్వం అంటే గర్భం, సాగర గర్భంలో తనకి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఈ శాలిగ్రామాన్ని తయారు చేసుకుంటూ విష్ణుమూర్తి తరించిపోయినాడట. గండకి నదిని కూడా ఆనందింపజేసాడట. అంతటి చరిత్ర ఉన్నది గండకి నదికి ఈ శాలిగ్రామం ఏర్పడాలంటే. మరి శాలిగ్రామం ఎక్కడ దొరుకుతుందంటే గండకి నది దగ్గరే దొరుకుతుందంటే ఎందుకు చెప్తారు? గండకి నదికి చిన్న చరిత్ర ఉంది. ఆ గండకి నది ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి చేత వరం పొందినటువంటి గండకి అనేటువంటి రాజకుమార్తె మరు జన్మలో నదిగా జన్మించి ఆ నదిలో తన గర్భంలో నది సాగరంలో గర్భంలో విష్ణుమూర్తిని ఉండేటట్టుగా కోరుకుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి శాలిగ్రామంగా ఉండిపోతాడు గండకి నదిలో. ఆ విష్ణుమూర్తి శాలిగ్రామంగా మారడానికి సాగర గర్భంలో ఉంటే రాళ్లే గర్భంలో చక్కగా శాలిగ్రామాలుగా ఉంటుంటాయి.
ఆ విధంగా సాలగ్రామం ఏర్పడుతుందన్నమాట. గండకి నది ఆ విధంగా ఏర్పడింది. ఆ గండకి నదిలో ఈ సాలగ్రామాలు అక్కడే దొరుకుతాయి. అక్కడే దొరకడం కారణం కూడా అదే చరిత్ర కారణం. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఈ సాలగ్రామం. కాబట్టి సాలగ్రామం అంటే ఏదో చిన్న చితక విషయం కాదు, చాలా విశేషమైనటువంటి రాయి, చాలా విశేషమైన భక్తిభావంతో కలిగినటువంటి విష్ణుమూర్తి స్వరూపమే ఈ సాలగ్రామం. క్షీరాబ్ది ద్వాదశి రోజున శంఖము చక్రం ఆకారం కలిగినటువంటి సాలగ్రామాన్ని తీసుకొని దానిని చక్కగా తులసి కోట దగ్గర 9 దీపాలు పెట్టి పూజించుకొని ఆరాధించుకొని ఉసిరి మొక్కను కూడా పెట్టుకొని పూజించుకొని ఆ యొక్క పూజించినటువంటి ఆ సాలగ్రామాన్ని పంతులు గారికి దక్షిణ సంభావనతోటి చక్కగా పళ్ళ నిండగా బియ్యం పోసి ఆ బియ్యంలో ఈ వెండితో చేసినటువంటి దీపారాధన, దానికి బంగారు ఒత్తేసినటువంటి ఒత్తి, దానికి చిన్న దూది చుట్టి వెలిగించి, లేకుంటే శక్తి లేనటువంటి వారు గోధుమ పిండితో దీపారాధన చేసుకొని ఆ ఒత్తులు వెలిగించుకొని ఈ సాలగ్రామాన్ని పెట్టి స్వయం పాకంతో, అంటే కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు, పాలు, పెరుగు, బెల్లం ఇవన్నీ కూడా స్వయం పాకం అంటాం. ఈ స్వయం పాకాన్ని తో సమానంగా ఆయనకి ధావతీ ఉత్తరయం, తెల్లని పట్టుపంచ ధావతీ ఉత్తరయం ఆయనకి పంతులు గారు దానం చేస్తే భోగభాగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి, ధనం, ధాన్యం, పశు సంపద అన్నీ లభిస్తాయి. పిల్ల పాపలతో ఆ గృహం కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి రోజున సాలగ్రామాన్నే బ్రాహ్మణ దానం చేయాలి. ఏమంటే మరి కార్తీక పౌర్ణమి అప్పుడు చేయకూడదంటే కార్తీక పౌర్ణమి రోజు కూడా చేయొచ్చు. ఈరోజు కుదరవని ఆ రోజు చేసుకోవచ్చు. అంటే సాలగ్రామ దానంలో ఎంత పవిత్రత ఉందో తెలుసుకోవడం కోసమే మీకు ఇదంతా చెప్పానమాట. నేను ఈ సాలగ్రామాన్ని ఎక్కడ దానం చేయాలి, సాలగ్రామాన్ని ఎక్కడ దానం చేయాలంటే శివాలయంలో పంతులు గారికి దానం చేయాలి, విష్ణువాలయంలో పంతులు గారు దానం చేయాలి, లేకుంటే గంగానది తీరంలో, లేకుంటే మీ దగ్గరున్న నదీ తీరంలో పంతులు గారిని ఆహ్వానించి ఆయనకి సపరేట్ చేసి ఆ దానం చేయాలి సాలగ్రామాన్ని. ఇవన్నీ కుదరలేని పక్షంలో మీ గృహంలోనే పంతులు గారిని పిలిపించుకొని పంతులు గారికి సపరేట్ చేసి పంతులు గారు దానం చేయాలి. ఏమంటే అసలు సాలగ్రామాన్ని మనం దానం చేయొచ్చా, దీనికి అంత ఇది ఉందా అని మీరు అడగచ్చు. సాలగ్రామం దానం చేయవచ్చా అని అంటే, సాలగ్రామం అన్ని దేవతల యొక్క సమూహం కాబట్టి, అది మనకి మంచిని చేస్తుంది కాబట్టి, ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి మనం దానం చేస్తున్నాము అని అంటే ఇక్కడ చాలా 2 అర్థాలు ఉన్నాయి. దానం చేయటం వేరు, భిక్ష వేయటం వేరు. అయితే ఇక్కడ భిక్ష వేస్తున్నాము అంటే భిక్షం వేసేవాడికి ఆనందం కలుగుతుంది. దానం చేస్తున్నామంటే దానం తీసుకునేవాడికి ఆనందం కలుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప ప్రక్షాళన కోసమే ఈ దానము, ఈ భిక్షము. కాబట్టి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు గోవుని దానం చేసామనుకోండి, గోవుని దానం చేస్తున్నాము అని అంటే అర్థమైంది తెలుసా? గోవుకి ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని పాపాలను మనం చేసి ఆ పాప ప్రక్షాళన కోసం గోవుని దానం చేస్తున్నాము అని అర్థం. గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయంటే లెక్కేస్తారు ఎవరైనా? లెక్క కట్టగలమా? ఆకాశంలో పాలపుంతలో ఎన్ని చుక్కలున్నాయి లెక్క కట్టగలమా? మన వల్ల సాధ్యపడుతుందా? అంటే లెక్క కట్టలేనటువంటి పాపాలను మనం చేస్తున్నాం కాబట్టి తెలుసో తెలియకో ఆ పాప ప్రక్షాళన కోసం మనం దానం చేస్తున్నాము అని అర్థం. భిక్ష వేస్తున్నాము అని అర్థం. భిక్ష వేస్తున్నామంటే భిక్ష వేసేవాడికి మేలు జరుగుతుంది, దానం చేస్తున్నామంటే దానం తీసుకునేవాడికి మేలు జరుగుతుంది. ఇక్కడ భిక్ష వేయటం, దానం స్వీకరించడం 2 ఒకటే అయినప్పటికీ కూడా అర్థాలు మారిపోతాయి, గుర్తుపెట్టుకోండి. భిక్ష స్వీకరిస్తున్నా అంటే వాడి ఆనందం వేరు, దానం స్వీకరిస్తున్నా అంటే వాడి ఆనందం వేరు. భిక్ష వేస్తున్నామంటే వేసేవాడి ఆనందం వేరు, తర్వాత దానం చేస్తున్నామంటే ఆ దానం చేసే ఆనందం వేరు. రకరకాల భావాలు వేరైనప్పటికీ కూడా తీసుకున్నవాడు ఆనందపడతాడు, ఇచ్చినవాడు ఆనందపడతాడు. ఎందుకంటే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి. అన్ని పాపాలు ప్రక్షాళన కోసం చేస్తున్నాం కదా దానాలని చెప్పంటే
తీసుకున్నవాడు అన్ని పాపాలు భరిస్తున్నప్పుడు కూడా అతను ఆనందంగా ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసి ఆ పాపాల పక్షాలకు నువ్వు దానం చేస్తున్నావో, ఆ దానం తీసుకున్నటువంటి ఆ వ్యక్తి అన్ని పాపాలని అధిరోహిస్తూ పాపాలన్నీ తనలో దాచుకొని మింగుతూ ఇంకొద్దిగా ఆరోగ్యాన్ని పొందుతుంటారన్నమాట. నువ్వు ఎన్ని పాపాలతో చేసి దానం చేసావో ఆ పాపాలకు అన్ని రెట్లుగా అతను ఆనందంగా ఉంటూ ఉంటాడు. దాని అర్థం అంతుంది. కాబట్టి దానం చేయటం వల్ల మనకు మనసు ఉండాలి, మనకు అర్హత ఉండాలి. దానం చేస్తున్నామంటే రోడ్డు మీద పోతూ అయ్యే బాబుకు భిక్ష ఏం చెప్పంటే నలుగురు ఇటు చూసి అటు చూసి నలుగురు మొహాలు చూసి నేను చేస్తున్నానా లేదా నా గురించి అనుకుంటారని చెప్పేసి వాడి ముందు ఒక 10 రూపాయలు నోటు చూసి అటు వేస్తుంటారు కొంతమంది. అది దరిద్రంలో దరిద్రం. అది దానం చేసే గుణం ఎలా ఉండాలంటే కుడి చేతితో చేసే పని మన ఎడం చేతికి తెలియకూడదు అంటారు. 2 చేతులు కలిసి చేసే పని పక్కవాడికి తెలియకూడదు అంటారు. ఎందుకు? నీకంటూ ఒక మనసు ఉంది. ఆ మనసు అంటే ఎవరు? భగవంతుడు. ఆయన తెలియాలి తప్ప ఆ పక్కన ఎవరున్నాడు ఈ పక్కన ఎవరున్నాడు మనం చేసేది జాగ్రత్తగా మనం షూటింగ్లో కనపడుతుందా, వీడియోలో కనపడుతుందా, పక్కవాడికి కనపడుతుందా, మన గురించి ఏమనుకుంటారు, మంచిగా అనుకుంటాలే అని చెప్పేసి ఏదో 10 రూపాయలు తీసి వాడు వాహనం కొట్టి ఏదో షోక్గా చేస్తూ పోతుంటారు. అది నీచంలో నీచం, దరిద్రంలో దరిద్రం. దానం చేయదలుచుకున్నామంటే మనస్ఫూర్తిగా చెయ్యి. కుడి చేతితో తీసిపెట్టు, దగ్గరగా వెళ్ళిపెట్టు. గాలి ఇసిరేయడం కాదు. కొందరు ఇట్లా ఎత్తు వేస్తుంటారు పళ్ళెల్లో. ఎత్తు వేయటం ఏందండి? దానం రోడ్డు మీద పోతున్నావు, ఎవరు భిక్షాగాడు వచ్చాడు, అయ్యా బాబు ధర్మం చేయండి అంటాడు. నీ దగ్గర చిల్లర ఉందనుకోండి, చిల్లర తీసి ఎత్తేస్తుంటావు నువ్వు ఆ పళ్ళెల్లో. ఎత్తు వేయటం అంత దరిద్రం రెండోది లేదు. చాలా తప్పు. నువ్వు దానం ఇచ్చినట్టు నువ్వు అనుకుంటావు, అది ఇచ్చినట్టు కాదు. ఇంకొక దరిద్రం నువ్వు కొని తెచ్చుకుంటుంటావు. ఇవ్వదలుచుకుంటే బండి దిగు చక్కగా, లేకపోతే దిగలేకపోతే అతని దగ్గరికి పిలు, చక్కగా తీసి పళ్ళెల్లో చెయ్యి పెట్టు. పళ్ళెల్లో నీ చెయ్యి నీ వేళ్ళు ఆనిచ్చి దానం చెయ్యి. అది పద్ధతి. కానీ విసిరేయకూడదు. చాలా దరిద్రం అది. దానివల్ల మీరు ఇంకొంత దరిద్రం కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే అతని కర్మగానో గ్రహస్థితి బాగాలేకో ఆయన పరిస్థితి మనం రోడ్డు మీద తిరిగే స్థాయికి వచ్చాడు ఆయన. మనం ఆ స్థాయికి పోతాం రేపొద్దున ఇట్లా ఇస్త్రీ వేస్తే. అట్లా వేయకూడదు. అది చాలా నేరం, తప్పు కూడా. అది అధర్మం. అది నువ్వు ఇవ్వదలుచుకుంటే అతని దగ్గరికి పిలిచి నీ వేళ్ళు ఆయన పళ్ళెల్లో ఆనిచ్చి దానించి, అది గొప్ప పద్ధతి. అంతేగాని విసిరేయటం, నలుగురు చూస్తున్నారని చెప్పేసి భేషజంగా చూసి వేయటం, అది నీచంలో నీచం, దరిద్రంలో దరిద్రం. అలా దానం చేయకండి ఎప్పుడు కూడా. దానం చేయటం అనేది చాలా అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి సాలగ్రామం అనేది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, మంచిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సాలగ్రామాన్ని తప్పకుండా దానం చేయాలంతే. దానం చేయటంలో తప్పే లేదు. సాలగ్రామాన్ని దానం చేయాలంతే. నీ మంచి అవతల వాడిని మంచితనంగా భావిస్తుంది. నువ్వు మంచిని కోరుకుంటావు కాబట్టి ఆ మంచి అవతల వాడికి కూడా బాగుండాలని చెప్పి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆ సాలగ్రామాన్ని అతను దానం చేస్తే సాలగ్రామాన్ని దానం తీసుకున్నట్టు ఆ వ్యక్తి ఆనందంతో ఆరోగ్యంతో ఉప్పొంగిపోతాడు. అంత భక్తిభావం కూడా పెరుగుతుంది ఆయనలో. కాబట్టి సాలగ్రామం దానం చేయవచ్చా అంటే తప్పకుండా దానం చేయాల్సిందే, ఎటువంటి అనుమానం లేదు. సాలగ్రామం దానం చేయటానికే ఆనందకరమైనటువంటి సాలగ్రామంగా ఏర్పడిందనమాట. కాబట్టి సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరు కూడా దానం చేయవచ్చు, ఇబ్బంది లేదు. దాని గురించి మీరు ఎటువంటి అనుమానాలు పడక్కర్లేదు. సాలగ్రామాన్ని అభిషేకించి చక్కగా తీర్థాన్ని తీసుకుంటారు. సాలగ్రామాన్ని అభిషేకించి తీసుకున్నటువంటి ఆ తీర్థాన్ని ఏమంటారంటే ఇంద్రజలము అని అంటారు. కాబట్టి అంతటి గొప్పగా ఆ సాలగ్రామాన్ని పూజించిన తర్వాత తీసుకున్నటువంటి ఆ తీర్థము మన శరీరంలోకి ఇంకిపోయి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. ఆ తీర్థానికి పేరేందంటే ఇంద్రజలము అంటారు, సాలగ్రామ తీర్థాన్ని. అందుకనే దేవాలయంలో మనం పూజ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత దేవస్థానంలో పంతులు గారు తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారో తెలుసా? సాలగ్రామ శిలావారే పాపహరి విశేషత అని మంత్రం చెబుతూ తీర్థం ఇస్తుంటారు అన్నమాట. అంటే ఏమిటి? సాలగ్రామాన్ని అభిషేకించి ఆ సాలగ్రామాన్ని కనుక తీర్థాన్ని మనం తీసుకున్నట్టయితే సాలగ్రామ శిలావారి
పాపహరి విశేషత. మనం ఎన్ని పాపాలు అయితే చేసి ఉంటామో అన్ని పాపాలు కూడా ఈ సాలిగ్రామం ద్వారా వచ్చినటువంటి తీర్థాన్ని మనం తీసుకోవడం ద్వారా అన్ని పాపాలు హరించి వేయునుగాక, మీరు సుఖంగా ఉందురుగాక, మళ్ళీ మీకు మరి స్వామివారి దర్శనం పునర్దర్శనం కలుగుగాక అనేటువంటి చిన్న ఆలోచనతో ఆ తీర్థాన్ని పంతులు గారు మీకు ఇస్తారనమాట. ఆ తీర్థం ఇచ్చేయటంలో దాని అర్థం అంతున్నది. ఏదో గుళ్ళోకి వెళ్ళి వచ్చాం, కొబ్బరికాయ కొట్టాం, కొబ్బరి నీళ్ళు పంతులు గారు ఇచ్చారంటే ఏదో అనుకుంటున్నారు సర్వసాధారణ భక్తులు. కానీ ఆ ఆలోచన విధానం చాలా చాలా తప్పు. యథార్థం ఏంటంటే ఏ తీర్థం ఇచ్చినప్పుడు కూడా ఉత్త కొబ్బరి నీళ్ళు ఇచ్చారనుకోండి, లేదు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఈ పంచామృతాలు కలిసి తీర్థం ఇచ్చారనుకోండి, లేదు మామూలు జలంలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి, జాజికాయ జాపత్రి పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి తులసి దళం వేసి ఇచ్చారనుకోండి, ఇట్లాగా ఏ తీర్థం ఇచ్చినప్పటికి కూడా పంతులు గారు చెప్పేటువంటి మొట్టమొదటి మంత్రం ఏంటంటే సాలగ్రామ శిలావారి పాపహరి విశేషిత అని చెబుతూ మీరు ఈ యొక్క ఏ తీర్థమైనప్పుడు కూడా అది సాలగ్రామ తీర్థంగా భావిస్తూ ఆ తీర్థాన్ని మీరు స్వీకరించి ఆ తీర్థం ద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని పొందుతూ ఆరోగ్యంగా ఉంటూ మీ జీవనాన్ని చక్కగా ఆనందమయంగా నడుపుకోవాల్సిందిగా అని చెప్పేసి ఉద్దేశంతో ఆ తీర్థాన్ని మనకి ఇస్తారనమాట. ఆ తీర్థం తీసుకుంటే చాలు మన శరీరంలో ఉన్న రోగాలన్నీ మటుమైపోతాయి. అంతటి పవిత్రత ఉంది ఆ తీర్థానికి. సాలగ్రామం తీర్థం అంటే ఏదో ఆషామాషిగా తీసుకోకండి. దేవాలయంలో ఇచ్చేటువంటి ఏ తీర్థమైనా సరే చాలా గొప్పదైనటువంటి తీర్థం అనమాట. అది ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి తీర్థాలు అవన్నీ కూడా. తీర్థాలకి ఎంతో చరిత్ర ఉన్నది, ఎంతో విశిష్టత ఉంది, ఎంతో గొప్పతనం ఉన్నది. ఏదో పంతులుగా తీర్థం ఇస్తున్నా కొబ్బరి నీళ్ళు కదా పట్టు తీసుకొని పోదాం అనుకుంటుంటారు. అది తప్పు ఆలోచన అనుకోండి. తీర్థం అంటే పవిత్రమైనది. తీర్థం అంటే పవిత్ర గంగ లాంటిది. తీర్థం అంటే పవిత్రమైన ఆరోగ్యం లాంటిది. తీర్థం అంటే పవిత్రమైన మనసు లాంటిది. తీర్థం అంటే పవిత్రమైన ఆలోచన విధానం కలిగింది. తీర్థం అంటే మంచి భక్తిభావం కలిగింది. ఇన్ని ఉన్నాయి దాంట్లో చాలా రకరకాలుగా. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాలగ్రామం తీర్థం ఇవ్వకపోయినా ఏ తీర్థం అయినా సరే సాలగ్రామం తీర్థంగా భావించి తీసుకోవాలి. అందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మాతను పూజించుకొని చక్కగా విష్ణుమూర్తిని ఆరాధించుకొని ఉసిరి మొక్కను కూడా ఆరాధించుకొని ద్వాదశి పారాయణం చేసుకొని శివాలయంలో కానివ్వండి విష్ణువాలయంలో కానివ్వండి ప్రధాన అర్చకులు ఉంటారు. ప్రధాన అర్చకులనే మీరు సంప్రదించండి. శివాలయంలోకి వెళ్ళి లేకుండా వైష్ణవాలయంలోకి వెళ్ళి ప్రధాన అర్చకులు ఎవరే అంటే ఎవరని చెప్తారు. ఆ ప్రధాన అర్చకులు వారికే మీరు ఈ సాలగ్రామం దానం చేయాలి, స్వయంపాక దానం చేయాలి, ఈ దీపదానం చేయాలి, లేక ఈ వస్త్రదానం చేయాలి. కాబట్టి ఎవరెవరో ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణులు దేవాలయం తర్వాత రకరకాల బ్రాహ్మణులు ఉంటారు. మేము తీసుకుంటామమ్మా అని. అది కరెక్ట్ కాదు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ప్రధాన అర్చకుల యొక్క మాట లేనిదే, ఆయన అనుమతి లేనిదే మీరు ఎవరికి దానం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమమ్మా పలానా ఆయనకి దానం చేయండి అని చెప్పేసి ప్రధాన అర్చకులు గారు చెప్తారు. ఆ పలానా పంతులు గారి దగ్గరికి వెళ్ళి మీరు దానం చేయండి. ఒకవేళ నాకు తీసుకునేటువంటి సమయం దొరికితే ఆ ప్రధాన అర్చకుల వారు తీసుకుంటారు. తీసుకునే సమయం లేకపోతే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ఉన్నారు, ఆ పంతులు గారికి నేను చెప్పానమ్మా వెళ్ళి మీరు దానం చేయండి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆ పక్క బ్రాహ్మడికి దానం చేసినప్పుడు కూడా సాక్షాత్తు ప్రధాన అర్చకులకే మీరు ఇచ్చినట్టు వారు అవుతారు. ఎందుకంటే ప్రధాన అర్చకులు అంటే స్వామివారిని నిత్యం 365 రోజులు కూడా నిత్యం స్వామివారిని తన కరములతోటి అభిషేకించి అర్చన చేసేవాడు అర్చకుడు. కాబట్టి ఆ అర్హత అనేది ఆయనకే ఉన్నది. కాబట్టి పరమేశ్వరు తర్వాత పరమేశ్వరుడు లాంటి వాడు అర్చకుడే. కాబట్టి మీరు దానం చెయ్యాలి అనుకుంటే ప్రధాన అర్చకులకు మాత్రమే దానం చేయవలే, మరి ఎక్కడ దానం చేయడానికి వీల్లేదు. అది ప్రధాన అర్చకులకు మాత్రమే అర్హత కలిగింది. కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకులు ఎవరిని విచారించండి, ఆయన చేతికి ఇవ్వండి. ఆయన తీసుకోవడానికి సమయం సందర్భం దొరక్కపోతే పలానా పంతులు గారు ఉన్నారమ్మా ఆయనకి నేను చెప్పాను ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన తీసుకుంటాడు అని ఆయన ద్వారా అనిపించుకొని ఆ సూచించినటువంటి పంతులు గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆ దానం కనుక చేసినట్లయితే దీపదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, లేకుంటే సాలగ్రామ దానం కానివ్వండి, మీరు ఏ దానం ఇవ్వదలుచుకున్నారో ఆ దానం ఏదైతే ఉందో
సాక్షాత్తు ప్రధాన అర్చకుల వారే మీ దగ్గర స్వీకరించినట్టు సమానంగా ఉంటుందన్నమాట. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి రోజున సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరూ కూడా దానం చేస్తూ అటు విష్ణుమూర్తిని ఇటు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, ఆ పొందేటువంటి అనుగ్రహం ఎలా ఉంటుంది తెలుసా, దానం చేస్తున్నామంటే చాలా గొప్ప విశేషం దానికి. కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతాయి, ఈతి బాధలు తొలగిపోతాయి, బాధరబందీలే ఉంటే తొలగిపోతాయి. పిల్లలు ఎదగలేనిటువంటి మానసికంగా ఎదగలేని పిల్లలు మానసికంగా ఎదుగుతూ ఉంటారు. ఇటు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. కాబట్టి అంత శక్తివంతమైనది దానం అనేది. భక్తులకు తెలియజేస్తున్నాను, క్షీరాబ్ది ద్వాదశి చక్కగా చేసుకోండి, పంచామృతాలతోటి సాలగ్రామాన్ని పూజించుకోండి, పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోండి. ఆ విధంగా సాలగ్రామాన్ని, స్వయం పాకాన్ని, నూతన వస్త్రాన్ని, మీకున్నటువంటి శక్తి కొలది దీపదానాన్ని, వెండితో చేసినటువంటి ప్రమిదితో చేసి ఉండి, లేదంటే గోధుమ పిండితో చేసిన దీపారాధన చేసి ఇవ్వచ్చు, దానం ఇవ్వచ్చు. మీ శక్తానుసారం దానం చేసి క్షీరాబ్ది ద్వాదశి యొక్క పుణ్యఫలాన్ని తీసుకునవలసిందిగా భక్తులందరికీ చక్కగా ఆశీర్వచనం చేస్తూ మనవి చేస్తున్నాను. ఇంతవరకు సెలవు. మరలా కలిసినప్పుడు కార్తీక పౌర్ణమి విశిష్టత, కార్తీక పౌర్ణమి ఏ విధంగా మనం చేసుకోవాలి, ఆ రోజున ఎటువంటి అభిషేకాలు చేసుకోవాలి, దాని గురించి సవివరంగా తెలియజేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ వారణాసి శరత్ కుమార్ శాస్త్రి, ప్రధాన అర్చకులు, శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, చౌత్రా సెంటర్, చిలకలూరుపేట.